హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. నాకు సాధ్యమైనంత వరకు 90% అందరికీ యూజ్ ఉన్న కంటెంటే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. అయితే ఈ వీడియోలో ఒక యమ్మీ పాలక్ పన్నీర్ రెసిపీ, పాలక్ పన్నీర్ దోశ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. కానీ రుచి మాత్రం చాలా బాగుంది. ట్రస్ట్ మీ, సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేను ఎప్పుడు కూడా ఏ రెసిపీ చేసినా బాగుంటే బాగుందని చెప్తాను, బాగోపోతే బాగోలేదని చెప్తాను. సో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్గా అనమాట. అలాగే ఒక స్మాల్ చట్నీ రెసిపీ అనమాట. నేను సింపుల్గా చేసుకుని ఒక పల్లి కొబ్బరికాయ అన్నీ కలిపి ఒక స్మాల్ చట్నీ రెసిపీ. ఇంకొకటి, నేను ఈరోజు స్మార్ట్ బజార్కి వెళ్ళాను. అక్కడ నేను తీసుకున్న కొన్ని ఆఫర్ల వస్తువులు నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను, నచ్చితే తీసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక చిన్న విషయాన్ని అయితే సరదాగా షేర్ చేస్తున్నానండి. ఇది ఒక మోటివేషన్లా ఉంటుంది. నార్మల్గా సొసైటీలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో చూడండి, మనలో చాలామంది ఇలాంటి వాళ్ళని చూసుంటారు. ఎలాంటి వాళ్ళు? ఎదుటి వ్యక్తుల్ని ఈజీగా జడ్జ్ చేసేసేవాళ్ళు. కొంతమంది ఎంతో పట్టించుకుంటే జడ్జ్ చేస్తారు. కొంతమంది చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని, పనికిరాని విషయాన్ని అన్నిటినీ ఎదుటి వాళ్ళల్లోనే జడ్జ్ చేస్తారు. ఎలాగా? ఆమె నవ్వు ఇలా ఉంది, ఆమె స్కిన్ కలర్ ఇలా ఉంది, ఆమె బట్టలు ఇలా ఉన్నాయి, ఆమె నటక ఇలా ఉంది, ఇలాగ ప్రతి చిన్న విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ జడ్జ్ చేస్తూ మాట్లాడుకుంటారు. అయితే ఇందులోని కొంతమంది అసూయతో జడ్జ్ చేస్తారు. ఇంకొంతమంది ఎదుటి వాళ్ళని డిమోటివేట్ చేయడానికి, అంటే నీలో ఈ లోపం ఉంది, నీలో ఇది ఉంది, ఇది ఉంది అనేసి ఎక్కిరించడానికి ఊరికే వెటకారంగా శాడిజంకి జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే ఇందులో ఒక సీక్రెట్ ఉంది. నిజం ఏంటంటే ఇది కానీ అర్థమవుతే ఎవరు జడ్జ్ చేయరు. ఒకవేళ ఎవరైనా మనల్ని జడ్జ్ చేసినా మనం లైట్ తీసుకుంటాం. ఆ సీక్రెట్ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళల్లోని చిన్న చిన్న లోపాలని, చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని మంచి విషయాలను కూడా చెడుగా జడ్జ్ చేసే మనుషులు వాళ్ళ వెనకాతల వాళ్ళ లైఫ్లో చాలా మైనస్ పాయింట్లు ఉంటాయండి, చాలా లోటుపాట్లు ఉంటాయి. బయటకు కనిపించవు. అది ఎందుకు వాళ్ళకే కనిపించవు అనమాట. చాలా మైనస్లు ఉంటాయి. అది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా నష్టాన్ని కలగజేస్తాయి. ఆ చిన్న చిన్న మైనస్ పాయింట్లు అది వాళ్ళకి తెలీదు. వాళ్ళ కింద ఉన్న మచ్చ వాళ్ళకి కనబడదు కదా. సో అది వాళ్ళు సరి చేసుకోలేరు, ఆ మచ్చను క్లియర్ చేసుకోలేరు. దానివల్ల నష్టం ఎవరికంటే వాళ్ళకే నష్టం వస్తుంది అనమాట. సో అదొక్కటి, ఈ లాజిక్ ఒక్కటి అర్థమైంది అనుకోండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎవరైనా జడ్జ్ చేసినా మనం చాలా లైట్ తీసుకొని చాలా పీస్గా లైట్గా ఉంటాము. అండ్ ఎదుటి వాళ్ళు అలాగే అక్కడే ఉండిపోతారు అనమాట. ఒకవేళ ఈ లాజిక్ అర్థమైంది అనుకోండి, వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఎంతో మందిని చూశాను. నా డ్రెస్ సెన్స్ కానీ, లేదా నా చీర కానీ, నా లైఫ్ స్టైలు, నా ఇది, ఇవి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకున్న వాళ్ళల్లో చాలా ఉంటాయి. అది అస్సలు పట్టించుకోరు. నాకు అర్థమవుతుంటాయి, బట్ నేను తిరిగి చెప్పను. ఎందుకు? వాళ్ళ గురించి నేను ఎందుకు ఎక్కువ ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకుని వాళ్ళకి ఎందుకు నేను సజెషన్స్ ఇవ్వాలి? అది పాజిటివ్ కావని నెగిటివ్ కావని నేను వాళ్ళకి ఇవ్వను. ఎదుటి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని అర్థమైనప్పుడు. సో ఇది ఒక్కటి ఫాలో అయితే ఇది భలేగా ఉంటుంది, చాలా మెంటల్ పీస్ వస్తుంది అనమాట. సో అది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా రుబ్బుకుంటాం కదా ఆ దోశ పిండి, అంటే ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యం వేసి నానబెట్టి రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాం కదా. అలా పిండి కొంచెం తీసుకున్నాను, నా దగ్గర ఉంది. అది తీసుకొని బయట పెట్టాను సాల్ట్ వేసేసి. ఇంకా పాలకూరని ఒక 20 రూపాయలు పాలకూరని తీసి బాగా వాష్ చేసి కొద్దిగా కప్పు వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. అవి జస్ట్ దగ్గరికి అయ్యేంత వరకు బాయిల్ చేస్తున్నాను. అలాగే పక్కన ప్యాన్ పెట్టుకొని దీనికి ఈ దోశలకి కంపల్సరీ నెయ్యి వాడితే ఫ్లేవర్ బాగుంటుంది, ఎందుకంటే పాలకూర లైట్గా స్మెల్ వస్తుంది కదా. సో అది పోయి మంచి యమ్మీ టేస్ట్ వస్తుంది అనమాట. సో స్టఫింగ్ కోసం అలాగే మనం నార్మల్గా దోశల్లో ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర తురుముకుంటాం కదా, వేసుకుంటాం కదా, చాలామంది ఇష్టంగా తింటారు కదా. సో అలాగే వాటితో పాటు కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో పన్నీర్ లేకపోయినా పర్లేదండి, చీజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర పన్నీర్ ఎక్కువ వాడుతుంది కాబట్టి పన్నీర్ వేసి ఇందులో జస్ట్ సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా అవసరం లేదు, కానీ జస్ట్ ఏదో చూపించడం కోసం, ఏదో స్టైల్గా ఉండడం కోసం, కలర్ కోసం కారం అనేది యాడ్ చేసేసి అవన్నీ కూడా కలిపాను. కొద్దిగా సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది, ఎందుకంటే దోసల పిండిలో ఆల్రెడీ వేసాను కాబట్టి. ఇంక ఇవన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు ఈ జస్ట్ అలా ఆవిరి బాయిల్ అవ్వగానే
పాలకూరను తీసి మిక్సీలో వేసాను. ఆ తర్వాత అందులో ఇప్పుడు స్పైసీనెస్ కోసం, టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి వరకు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇలా కంపల్సరీ వేయాలండి. ఇలా వేయటం వల్ల దోశలో ఆ స్పైసీనెస్ వచ్చి యాడ్ అయ్యి చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అరుగుతుంది. ఇంకా అలాగే జీలకర్ర, ఈ 3 పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇది చల్లారాలి, ఎందుకంటే మనం వేడివేడి పాలకూరను తీసాం కదా, సో చల్లబడాలి. చల్లబడిన తర్వాత అప్పుడు దోసల పిండిలోకి మనం పక్కగా తీసుకున్నాం కదా దోసల పిండి, అందులోకి యాడ్ చేసేసుకోవడమే. ఇది పాలకూర మాత్రమే కాదు, ఇంక ఏ ఆకుకూరతోనైనా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఆకుకూరలు తినరు కదా, సో ఆకుకూరలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉదయాన్నే హెల్దీ ఫుడ్ కూడా వెళ్తుంది. ఇంక తర్వాత నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను, బై మిస్టేక్ చెప్పానండి. సో కొద్దిగా సాల్ట్ అది యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే పాలకూర అనేది కొద్దిగా ఉప్పగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకొని కలుపుకోవాలి. దోసల పిండి లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంక ఇక్కడి నుంచి అంతా దోసల పిండి, దోశలు వేసుకుని కామన్ ప్రొసీజర్ అనమాట. కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా బాగా ఆనియన్ తోటి రఫ్ చేశాను, దోశ కింద అంటుకోకుండా. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇది ఒక 2 గరిటెలు, గరిటె పెద్దదైతే ఒక గరిటె చాలు, 2 గరిటెలు దోశల పిండి తీసుకొని మళ్ళీ పైన లైట్గా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. నెయ్యి కరిగించి పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ పడుతుంది అనమాట. ఇంకా ఈ స్టఫింగ్ ఉంది కదా, కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని అంతటిని కూడా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. నిజం చెప్తున్నాను, ఈ దోశ ఒక్కటి తింటే కడుపు నిండిపోద్ది. పిండి తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ హెల్తీ ఇంగ్రీడియంట్స్ లోపలికి వెళ్ళి, జస్ట్ మనకి దోసల పిండిలో బియ్యం వాడతాం కదా, సో కార్బ్స్ అనేవి తక్కువగా వెళ్ళాలి కాబట్టి. సో ఉదయాన్నే ఈ ఫుడ్ అయితే మాత్రం నాకు భలే నచ్చింది, అందరూ కూడా ఇష్టంగా తిన్నాము. సో ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, రెండో వైపు అవసరం లేదు. దాన్ని అలా జాయిగా తీసేసి ప్లేట్లోకి తీసేసుకోవడం. కొద్దిగా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. నాకేంటంటే కంగారుగా ఉంది, ఉదయాన్నే పనులు ఉంటాయి కదా, సో అందుకని ఆ కంగారులో ఉన్నాను. లోపల ఇలా ఈ విధంగా వస్తుంది కదా, సో జస్ట్ మీకు స్టైల్గా డెకరేట్ చూపించడం కోసం నేను అలా కట్ చేసి పెట్టానండి. ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. నేను కొబ్బరి ఎక్కువ ఎలా వాడినా కూడా ముందు ఈ టిప్ అయితే యూజ్ చేస్తాను. ఏంటి అంటే పైన ఉన్న ఆ పీల్ తీసేస్తాను, నల్లగా ఉంటుంది కదా, అది తీసేయడం వల్ల మనం కొబ్బరితో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందులోని పల్లీలు, పుట్నాల పప్పు, వేపించనగపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఒక చుక్క ఆయిల్ వేసి బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసి, ఈ పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ నాకు ఎందుకో నచ్చదు, అందుకని ఈ పచ్చి కొబ్బరిలో వేసేసి గ్రైండ్ చేసేసాను. ఇంక దీనికైతే పోపు పెట్టను, డైరెక్ట్గా ఇంకా చట్నీలోకి తీసేసుకోవడమే. నాకు ఎంత కావాలో చట్నీ అంత నేను తీసుకొని దీనిలో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని నేను చట్నీగా వాడేస్తానండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లోంచి పెట్టేసి, లేదంటే ఈవినింగ్ టిఫిన్లోకి ఏమైనా తినచ్చు కూడా ఇలాగా. ఇలాగా మా బ్రేక్ఫాస్ట్ అనమాట. పాలక్ పన్నీర్ దోశ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ అనమాట. చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సరే సింపుల్గానే అనిపిస్తుందండి. సో పిల్లలు రెగ్యులర్గా తినే వాటికంటే ఇది కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని నేను ఇలా ఐడియా చేశాను. ఇంకా ఈ లోపల నేను యాక్చువల్లీ మార్నింగ్ రెడీ అయిన వెంటనే దీపం పెట్టుకుంటాను, బట్ ఆ రోజు పాప ఇంట్లోనే ఉంది, కాలేజ్కి వెళ్ళలేదు. సో తనకి అప్పచెప్పేశాను అనమాట. తనకి కొంచెం పిల్లలు పెద్ద అయ్యే టైంకి, టీనేజ్లోకి వచ్చేసే టైంకి కొద్దిగా స్పిరిచువల్గా మనం తీసుకొని వెళ్ళామనుకోండి, నెగిటివిటీ అనేది వాళ్ళ దగ్గరికి రాకుండా ఆ స్పిరిచువల్ మైండ్ అనేది స్టేబుల్గా ఉంచుతుందండి. స్థితప్రజ్ఞత అనేది ఈ కాలం పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈ స్థితప్రజ్ఞత అనేది దీనివల్ల ఏంటి అంటే ఒక అవగాహన శక్తి వస్తుంది ఒక విషయం మీద, ఒక చదువు విషయంలోనే కావచ్చు, సొసైటీ విషయంలో కావచ్చు, ఏది మంచి ఏది చెడు, ఎక్కడ ఏ అడుగు వేయాలి, ఎక్కడ ఏ అడుగు వెనక్కి వేయాలి. అలాగే అహంకారాన్ని, కోపాన్ని ఈ ఏజ్లో, టీనేజ్లో ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, సో వాటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటారనమాట. సో అందుకని నేను తనకి ఇవన్నీ అలవాటు చేస్తాను. ఇంకా ఈ లోపల దేవి ఉంది కదా, దేవి కూడా మాతో పాటు పూజ గదిలోకి వచ్చేస్తుంది అనమాట, గంట పట్టుకుని కొడతా ఉంటుంది. ఇంకా పాప అయితే పూజ చేసేసుకుంది. నేను అన్నీ తనకు కావాల్సిన పువ్వులు అన్నీ కూడా నేను అందిస్తాను. ఇప్పుడు పిల్లలకి వెళ్ళి పూజ చేసి అమ్మ అంటే చేయలేరు కదా, నేను నేర్పించుకుంటాను అనమాట. పువ్వులు ఇలా పెట్టు, నేను
కుందులు అన్నీ కడిగేసిస్తాను. తను దీపం పెడుతుంది, ఒత్తులు ఇన్ని వెయ్యు, ఇలా పెట్టు అలా పెట్టు అనేసి. సో తను చేసేసింది. ఇంక నేను దోశ టేస్ట్ చేద్దామనేసి నేను బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో తనతో పాటు అక్కడ ఉన్నాను. తను పూజ చేసుకుంటుంటే నేను కూడా దండం పెట్టుకున్నాను. కాసేపు ఒక 10 నిమిషాలు అలాగ దేవుడి గది దగ్గర టైం స్పెండ్ చేశాను. ఇంకా దోశ అయితే నిజంగా చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్ అద్దరిపోయింది. అందరం ఒక్కొక్క దోశ తిన్నాం. నేను యాక్చువల్లీ నా కోసం 2 దోశలు వేసుకున్నాను. ఒక దోశ తినేసరికి కడుపు నిండిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి సాంబార్ చేశాను. యాక్చువల్లీ నేను సాంబార్ కుక్కర్లో చేస్తాను. ఈసారి ఎందుకో పప్పు ఎక్కువ అయిపోయింది. అందుకని కొంచెం ఆ కుక్కర్లో నేను నిండిపోతుంది అనేసి షిఫ్ట్ చేసేసి ఇలాగా పక్కన ఒక తపాల్లోకి తీసేసుకొని సాంబార్ చేసుకున్నాను. సాంబార్లోకి ఏమీ వేయలేదండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కాయగూర ముక్కలు, ముల్లంగి, క్యారెట్, మునక్కాడ. ముల్లంగి, మునక్కాడ కంపల్సరీ ఉంటేనే నేను సాంబార్ చేస్తాను. ఎందుకంటే ఆ రెండిటి వల్ల సాంబార్ రుచి అయితే అద్దరిపోతుంది. ఇంకా నేను ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే పోపు అనేది చాలా ఇంపార్టెంట్. పోపుని చాలా జాగ్రత్తగా వేపుతాను అనమాట. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవే. బట్ వేపే విధానం అనేది ఒకటి ఉంటుంది. సిమ్ మీద పెట్టి ఎక్కడ మాడిపోకుండా, అలాగని లోగా వేగకుండా కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా మంచి ఆనియన్ పింక్ కలర్లోకి వచ్చినప్పుడు వేపి ఆ పోపుని అందులో వేసి కాసేపు మరిగించామనుకోండి, ఏ రెసిపీలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. సో పోపుని ఎప్పుడు మాడకూడదనమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే పోపు వేసిన తర్వాత కాసేపు మరిగిస్తాను. మరిగితే ఆ పోపు యొక్క ఫ్లేవర్ మొత్తం కూడా పప్పుచారుకు చక్కగా అంటుతుంది. ఇంక తర్వాత దీనికి సైడ్ డిష్గా బర్బటి కర్రీ. మా ఇంట్లో రెగ్యులర్గా తినే కర్రీ ఈ బర్బటి కర్రీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకని ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాను. అండ్ నేను కిచెన్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళందరికీ కిచెన్లో ఉండి వంట చేసే ఆడవాళ్ళకి, అందులోని ఈ సమ్మర్లోని ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, వండేటప్పుడు 1 లీటర్ వాటర్ పక్కన పెట్టుకోండి. అంతసేపు కూడా వాటర్ తాగుతూ ఉండండి. నేను రెగ్యులర్గా ఈ టిప్ చెప్తూ ఉంటాను. నార్మల్గానే సమ్మర్లో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. ఇంకా వంటగదిలో ఉంటే ఇంకా ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. సో మనం హైడ్రేట్ అవ్వాలంటే మ్యాక్సిమం వాటర్ ఎక్కువగా తాగాలి. తర్వాత మనం మజ్జిగలని, ఇంకా గ్లూకోజ్ వాటర్, నిమ్మకాయ నీళ్ళు, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తాగొచ్చు. బట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే హైడ్రేట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఈ టిప్ కంపల్సరీ ఎవరైనా సరే యూజ్ చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి కొద్దిగా చిన్న పనులన్నీ చూసుకొని కొద్దిగా పవర్ నాప్ వేస్తారండి కంపల్సరీ. పవర్ నాప్ వేసుకొని ఇంక మళ్ళీ రెడీ అయ్యాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్లో కాలేజీలో స్టార్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా అన్నీ మారుస్తాను. అంటే వాటర్ బాటిల్స్ మారుస్తాను, నాప్కిన్స్కి మన బ్యాగ్లో లంచ్ తినడానికి నాప్కిన్స్ పెడతాం కదా, ఆ నాప్కిన్స్ మారుస్తాను. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మారుస్తాను. సో అవన్నీ కొనడానికి వెళ్ళాను అనమాట. స్మార్ట్ బజార్లో ఏంటంటే కొద్దిగా ఆఫర్స్ అవి ఉంటాయి, క్వాలిటీ బాగుంటాయి కదా అనేసి అక్కడికి వెళ్తాను. రెగ్యులర్గా చిన్నవి వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటానండి. అదేంటంటే నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. నేను ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయడమో ఇంకేదో కాదు, మీరు కూడా వెళ్ళి కొనేసుకోమని చెప్పడమో, లేకపోతే ఎవరినో ఇది ఇక్కడ ఇంత ఉంది మేము ఇంత కొనుక్కుంటున్నామని చెప్పడానికో కాదండి. నేను నా స్ట్రెస్ రిలీఫ్ కోసం అలా సరదాగా విండో షాపింగ్లు అంటే ఇష్టం నాకు. నేను జస్ట్ చూస్తాను అంతే. అవసరమైనవి ఏమున్నా సరే కొనుక్కుంటాను నాకు అవసరం అనుకుంటే. ఊరికి నేను డబ్బులు పోగొట్టేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు కదా. సో ఆ కాన్షియస్లో ఎప్పుడు కూడా ఉంటానన్నమాట. సో నాకైతే ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ బాక్స్లని, వాటర్ బాటిల్స్ అని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నేను కొంటాను. ఎవ్రీ ఇయర్ నేను మారుస్తానండి కంపల్సరీ. ఎందుకంటే మార్చాలి. నాప్కిన్స్ అనేవి రెగ్యులర్గా వాడతాం కాబట్టి అందులో మనకి జెమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే మార్చుకుంటాను. అదే ఇంకా పాప అయితే స్కూల్ యూనిఫామ్ మీదకి, కాలేజ్ యూనిఫామ్ మీదకి ప్యాంట్లు తీసుకోమని చెప్పిందనమాట. ఆ ప్యాంట్స్ కలర్ ఉన్నది కానీ నాకు సైజు ఎందుకో కానీ ఇవి అంత బాగాలేవు. రేట్లు బాగున్నాయి, సైజు బాగాలేదనేసి నేను ఆగిపోయాను. అండ్ అక్కడ కొద్దిగా నాకు ఆఫర్లు అనిపించినవి నేను కొన్ని తీసుకున్నాను, షేర్ చేస్తున్నానండి. ఇంక ఈ 4 బాక్సులు 50 రూపాయలు. ప్లాస్టిక్ నేను ఎక్కువగా వాడను, బట్ ఇది ఎందుకంటే తీసుకున్నాను ఈ బాక్సు, స్నాక్స్ చల్లటి పదార్థాలు పెట్టడం కోసం ఈ 4 బాక్సులు 50 రూపాయలు బాగున్నాయి కదా అనేసి తీసుకున్నాను. అలాగే నాప్కిన్స్ వచ్చేసి 3 నాప్కిన్స్ వచ్చేసి 100 రూపాయలండి. క్వాలిటీ చాలా బాగుంది. బట్ వాటర్లో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకొకసారి చెక్ చేసుకొని మనం నెక్స్ట్ టైం తీసుకోవాలి. అండ్ ఈ వైట్ నాప్కిన్స్ వచ్చేసి ఒక్కొక్కటి 25 రూపాయలు పడింది. ఇది మా హస్బెండ్కి తీసుకున్నాను. ఆయన ఎక్కువగా నాప్కిన్స్ వాడతారు, బయటికి వెళ్తాం కదా
సో ఇది కొంచెం థిక్గా కొద్దిగా వెట్టది లాక్కునే విధంగా ఉన్నాయి అనమాట. సో అందుకని హస్బెండ్కి వైట్ నాప్కిన్స్, పిల్లలకి నుంచి క్యారేజ్ బాక్స్లోకి ఇవి పెద్దవే బాగున్నాయి, మీద వేసుకొని తింటాం కదా, బొమ్మరిల్లా ఉంటుంది కదా, పైన నాప్కిన్ వేసుకోవడం నేర్పించలేదా అనేసి. అండ్ అలాగే ఈ నాప్కిన్స్కి ఈ వాటర్ బాటిల్స్ ఒకటి తీసుకున్నాను. ఆ వాటర్ బాటిల్స్కి పాపకి నైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. అన్నిటికీ ఒక 1500 దాకా అయ్యింది. ఆ 1500కి మనకి 2 కేజీల ఉల్లిపాయలు ఫ్రీగా ఇచ్చారనమాట. సో బాగా అనిపించింది, బాబాయ్ ఇప్పటికే ఇంట్లో ఉల్లిపాయలు బోల్డ్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు వచ్చేసాయి, సర్లే ఉల్లిచారు చేసేద్దాం ఏదో ఒక రోజు అని అనేసుకున్నాను. ఆ పక్కన ఉన్న ఉల్లిపాయలు ఫ్రీగా వచ్చినవి. అండ్ ఇక్కడ ఈ ప్యాంట్లు వచ్చేసి 250 పడినాయి, నైట్ డ్రెస్ అనమాట, నైట్ వేర్. పిల్లలు బేగా ఎదిగిపోతున్నారండి, అందుకే కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలని అర్థమైంది. నేను చెప్పాను కదా, ఈ ప్లాస్టిక్ డబ్బాలు 50 రూపాయలకు 4 బాక్సులు. క్వాలిటీ పెద్ద క్వాలిటీ అని చెప్పను కానీ పర్వాలేదు. అంటే గబుక్కమని ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా సరే, మర్చిపోతున్నాను సామాన్లు ఇస్తుంటే. సో అవి నాకు తిరిగి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇలాంటి వాటిల్లో వేసి ఇచ్చేసినా పెద్దగా ఫీల్ అవ్వము. అలాగే పిల్లలకు కూడా స్నాక్స్, చల్లటి పదార్థాలు, స్నాక్స్, ఫ్రూట్ ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బాక్సులు బాగుంటాయని తీసుకున్నాను. ఇంకా అలా గడిచిందనమాట నా రోజు బిజీగా. ఈ పిల్లల తల్లులకి, వాళ్ళకి, జాబ్ చేసే ఆడవాళ్ళకి ఇంకా బిజీగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా రోలర్ కోస్టర్లా ఉంటుంది అనమాట. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.